హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, ప్రిన్స్ కట్ కొట్టేసి పైపింగ్ చూసారా, నెక్ ఈ విధంగా పెట్టేసి పైపింగ్ అయితే వేశాను. పైపింగ్ ఎలా వేయాలి అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను అనమాట. ముందుగా అయితే చూస్తున్నారు కదా, ట్రైపాడ్ అయితే వచ్చిందని చెప్పాను కదా, అదైతే సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకొని ఆల్రెడీ నేను ఇలా పైపింగ్ క్లాత్ అయితే జాయింట్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. నెక్ చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసేసి పెట్టేశాను. పాట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఈ విధంగా అయితే డిజైన్ అయితే కట్ చేశాను అనమాట. దీనికి ఇప్పుడు నేను పైపింగ్ అయితే వేస్తున్నానండి. చాలా ఈజీ. క్రాస్ పీస్ అనేది తీసుకోవాలన్నమాట. మనం ఇక్కడ క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా నేను 1.5 ఇంచ్ దాకా తీసుకున్నానండి. పైపింగ్ క్లాత్ వచ్చేసి చూసారా, ఇలా డబల్ మడత పెట్టేసి ఇన్విజిబుల్ పైపింగ్ కావాలన్నా వేసుకోవచ్చండి. నేను ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఏ విధంగా వేయాలి అని చెప్పేసి మన ఛానల్లో వీడియో అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకొని దీనికి పాదం అలా ఏం మార్చాల్సిన అవసరం లేదండి. ఇలా కార్నర్స్ వచ్చినప్పుడల్లా సూదికి కిందికి దించుకొని ఇలా ఖర్చు అయితే పెట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలా టక్లాగా పెట్టుకున్నామంటే, కట్ చేసామంటే మూలల క్లాత్ అనేది తిరగడానికి బాగా ఈజీగా ఉంటుందన్నమాట. షేప్ వచ్చిన దగ్గర అంతా కూడా మనకి ఇలా కార్నర్స్ ఏదైనా వచ్చిందనుకోండి, అలా కొద్దిగా చిన్నగా ఖర్చులాగా పెట్టేసామంటే ఈజీగా తిరుగుతుందండి. చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా మనము లైనింగ్ మెయిన్ పార్ట్ జాయింట్ చేస్తుంటాం కదా, ఆ కుట్టు మీదనే వేసుకుంటూ వెళ్ళండి. ఇలా వచ్చినప్పుడు కొద్దిగా క్లాత్ అనేది పక్కకు జరిపేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను క్రాస్ పీస్ తీసుకొని వేస్తున్నాను కదా, స్ట్రైట్గా శారీలో ఉన్న క్లాత్తోనే స్ట్రైట్గా కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసానండి. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒక్కసారి అయితే చూడండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఇదైతే నేను ప్రిన్స్ కట్ అయితే పెట్టానమాట. ప్రిన్స్ కట్ కట్ చేయకుండానే ఈజీగా ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేశాను అనమాట. టైలరింగ్ వస్తే చాలండి, ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు అంటే డబ్బులు అన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఒక వీడియో కూడా చేస్తున్నాను. ఇలా మన ఛానల్లో చాలా వీడియోసే ఉన్నాయి. అంటే టైలరింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఇంకోటి వచ్చేసి టైలరింగ్ చేస్తూనే సైడ్ బిజినెస్గా ఎలా ఎర్న్ చేయాలి, సైడ్ బిజినెస్ పెట్టి, ఇలా చాలా వీడియోస్ ఉన్నాయండి. చూసారు కదా, ఇక్కడ టర్నింగ్ తిరిగే కాడ మూలలో వచ్చేసి టక్స్ అయితే పెడుతూ ఇలా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఫ్రంట్ నెక్ అండి, చాలా ఉన్నాయి చూడండి. ప్రిన్స్ కట్ చూసారా ఎలా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి జిగ్జాగ్ మిషన్తో మనల్ని ఒకరు అడిగారండి, జ్యోతి గారు, క్లియర్గా వీడియో చూపించండి అని చెప్పేసి అడిగారనమాట. అందుకని చెప్పేసి నేను ఇంతకుముందు వీడియో షేర్ చేసున్నాను, కానీ తన కోసం మళ్ళీ ఒకసారి తను అడిగిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి వీడియో అయితే షేర్ చేశాను అనమాట. చాలా దగ్గరగా చూపించాను ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అండి. అలా కూడా మనం మనీ అనేది ఎక్కువ సంపాదించుకోవచ్చు అనమాట. సింగిల్ పాదంతో పని లేకుండా థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అని చెప్పేసి కూడా చూపించాను అనమాట. చూసారా, మూలలు వస్తున్నప్పుడల్లా తిప్పుకుంటూ ఈజీగా అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. మొత్తం కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలండి. కార్నర్స్ వచ్చే దగ్గర ఆపుకుంటూ పైపింగ్ వేసేటప్పుడు సూది అనేది కిందికే ఉండాలి. కిందకు ఉన్నప్పుడే మనం దాన్ని క్లాత్ అనేది జరుపుతామన్నమాట. సూదిని పైకి ఎత్తి అలాగే మనం జరిపామనుకోండి పక్కకి వెళ్ళిపోతుంది, అంత లుక్ కూడా ఉండదన్నమాట. సూదిని కిందికే దింపి ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారా, మొత్తం పూర్తయిపోయింది. దీన్ని ఇప్పుడు నేను మొత్తం ఖర్చులు ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే పైపింగ్ వేసేటప్పుడు బాగా తిరుగుతుందన్నమాట షేప్ అనేది. ఈ విధంగా ఖర్చు అయితే పెట్టేసుకోవాలి. మూలల అంతా కూడా నీట్గా. ఫస్ట్లో మీరు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది, చాలా నీట్గా వచ్చిందండి. ఇంకా దీన్ని ఇన్విజిబుల్గా కుట్టాలంటే లైన్కి జాయింట్ చేసేసి తర్వాత మెయిన్ క్లాత్ పెట్టేసి ఈజీగా స్టిచ్ చేసుకోవడమే. పంజాబ్ డ్రెస్ కూడా ఏ విధంగా కట్ చేయాలని చెప్పేసి కూడా చూపించానండి. ఈజీ మెథడ్లో కటింగ్ అనేది చూపించానమాట. మీ అందరికీ వీడియోస్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు, స్కూల్కి వెళ్ళే హడావిడి ఉండదు. క్యారీలు అంట, బాక్సెస్ అంట, ఇలా హడావిడిలు ఏమీ ఉండవండి. ఇంట్లో ఉన్నప్పుడు ఇలా టైలరింగ్ అనేది చేసుకుంటూ ఉండండి. మన బట్టలు మనమే కొట్టుకుంటే కనుక చాలా వరకు కూడా మనీ సేవ్ చేసే వాళ్ళం అవుతాం మనము. చూసారు కదా, థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి. కట్ వర్క్ డిజైన్ చూసారా ఎలా కుట్టానో, ఈజీగా కుట్టాను కదా. చాలా ఇది కూడా అప్లోడ్ చేశానండి మన ఛానల్లో, చూడండి. థ్రెడ్ పైపింగ్ పెట్టుకుంటూ ఇలా
నేను చూసారా పాదం అనేది మార్చలేదనమాట, సింగిల్ పాదం అనేది అస్సలు పెట్టలేదు. ఇలా వచ్చినప్పుడు థ్రెడ్ తెగిపోయిందండి ఇక్కడ. ఇలా వచ్చినప్పుడు మూలలు తిరిగే దగ్గర సూది అనేది కిందికి దింపుకొని నీట్గా స్టిచ్ చేయాలి. చూసారా, ఇలా సూది కిందికి దించేసి థ్రెడ్ అనేది పెట్టుకుంటూ మనకు పడుతుందా థ్రెడ్ అక్కడ లేదా అని చెప్పేసి చూసుకొని జరుపుకుంటూ కుట్టాలన్నమాట. చూసారా మూల ఎలా తిరిగిందో, చాలా బాగా వచ్చింది కదా. కొన్ని ఈజీ మెథడ్స్లో షేర్ చేస్తూ ఉంటానండి వీడియోస్ అనేవి. మన ఛానల్లో చూస్తూ ఉండండి, మీ అందరికీ కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. అన్నట్టు మర్చిపోయానండి, నిన్న ఒక వీడియో పెట్టాను, చూసారా మీరు? మన దగ్గరున్న సచివాలయంలో అప్లికేషన్స్ అయితే ఉన్నాయండి. అంటే మిషన్ మనకు నేర్పించి ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి మనకి మిషన్ అయితే ఇస్తారనమాట. అది నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను. ఆ వీడియో అనేది చూడండి. మీరు ఇప్పటివరకు కూడా చూడకుండా ఉన్నట్లయితే ఒక్కసారి ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు యూజ్ అవుతుంది. ఆ వీడియో పూర్తిగా చూసారంటే ఒకవేళ మీకు కూడా యూజ్ అవ్వచ్చని మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో. చూసారా, ఇలా తిరుగుతున్నప్పుడు థ్రెడ్ అనేది అక్కడ ఉందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. థ్రెడ్ పక్కకు పడిపోయింది అనుకోండి, క్లాత్ ఒక్కటే ఉంటుందన్నమాట, లావుగా వచ్చేస్తుంది. చూసారా ఎలా షేప్ తిరిగిందో, నీట్గా షేప్ తిరిగింది కదా. చాలా ఈజీ మెథడ్ అండి. మీకు ఇంకేదైనా షేప్లో కూడా మీకు థ్రెడ్ పైపింగ్ కావాలంటే ఖచ్చితంగా చూపిస్తాను. నేను చెప్పాను కదా బ్లౌజెస్ సిరీస్ లాగా పెడుతున్నానని చెప్పేసి, నెక్స్ట్ ఖచ్చితంగా షేర్ చేస్తానండి. కొద్దిగా టైం ఒకైతే 1-2 డేస్ టైం అయితే ఇవ్వండి, షేర్ చేస్తాను. అంటే ఏం చేస్తానంటే నెక్ లెంత్ ఎంత తీసుకున్నాను, విడ్త్ ఎంత తీసుకున్నాను, పూర్తి కటింగ్ బ్యాక్ సైడ్ మాత్రమే అండి, ఫ్రంట్ ఇవన్నీ నార్మలే, బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రమే చూపిస్తూ ఉంటాను. ఇంకా ఇలా ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను, డిజైన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీతో నేను సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి, చూస్తారని అనుకుంటున్నాను. మోడల్ డిజైన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, మన దగ్గరికి వచ్చేటివి ఎక్కువ బోట్ నెక్సే వస్తున్నాయండి. నా దగ్గర కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, ఇంకా వాటి మీద ప్రయోగాలు చేసి మీకు వీడియోస్ చూపించడమే. మందైతే ఏం కాదు కదా, ఒకవేళ కస్టమర్స్ అడిగారంటే మనం ఆ నెక్స్ పెట్టేసి స్టిచ్ చేయగలుగుతాము. అన్ని బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్సే వచ్చాయన్నమాట. ఇక్కడ నేను షేప్ అనేది మార్చాను, పాట్ నెక్కే పెట్టాను కానీ షేప్ మార్చాను కదా, అలా ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా కట్ వర్క్ డిజైన్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. చూసారా, దారం ఇలా పెట్టుకుంటూ థ్రెడ్ అనేది జరుపుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మా పాపకి డ్రెస్సెస్ అనేది నా ఓన్గా నేను డిజైన్ చేశానండి. అవన్నీ కూడా ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది. మా పాపకు నేను డిజైన్ చేసిన డ్రెస్సెస్ అని చెప్పేసి వీడియో ఉంటుంది, స్కిప్ చేయకుండా ఆ వీడియో కూడా చూడండి. ఒకవేళ మీకు డిజైన్స్ నచ్చాయి అంటే ఒకవేళ మీకు ఏవైనా డిజైన్స్ కనుక అక్క మా పాపకి ఇది నేను కుట్టాలనుకుంటున్నాను, ఇది నాకు కుట్టి చూపించండి అన్నా కూడా నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశానంటే నేను ఖచ్చితంగా కుట్టి చూపిస్తానండి. మా పాప ఉంది కాబట్టి మా పాప అన్ని డిజైన్ చేస్తూ ఉంటాను. మీరు అడిగేవన్నీ కూడా మా పాపకి డ్రెస్సెస్ అన్నీ స్టిచ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా వచ్చేసి డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి, పంజాబీ డ్రెస్సెస్ 2, అవి కూడా స్టిచ్ చేయాలి. 3 ఉన్నాయన్నమాట మొత్తం. ఇప్పుడు నేను లెహంగా కుడుతున్నాను కదా బ్లౌజు, వాళ్ళ సిస్టర్ది ఒకటి, ఇంకొక పాపది వచ్చేసి 2 అయితే ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసేయాలి. ఇంకొకటి వచ్చేసి మా కవిత బ్లౌజ్ ఒకటి ఉంది, అంటే మా ఫ్రెండ్ అండి, తనదొక బ్లౌజ్ ఉంది. ఈరోజు మార్నింగ్ 11కి అలా షాప్లో ఉన్నాను, గుడికి వెళ్ళేసి వచ్చింది, స్వామినాథ స్వామి గుడికి. చూడాలనిపిస్తుంది, రా అని పిలిచిందనమాట. ఇంకా అప్పటికప్పుడు షాప్ క్లోజ్ చేసేసి 11కి అయితే వెళ్ళానమాట. వెళ్ళేసి 1 కల్లా వచ్చేసాను. మళ్ళీ కాసేపు ఉంటే అదొక ప్రశాంతత లాగుంటుంది మా ఇద్దరికి. ఏందో అలా చూడాలనిపిస్తుంది, రా అని చెప్పేసి అడిగిందనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి వెళ్ళేసి 1.5 అవర్ దాకా ఉండేసి తర్వాత ఇంటికైతే వచ్చేసాను. చూసారు కదా, ఈ విధంగా కార్నర్ వచ్చిన చోట సూది అనేది కిందికి దించి క్లాత్ అనేది తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంది చూసారా, క్లాత్ అనేది చూసుకుంటూ మూలన నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. చూసారా, అయిపోయింది కదా.
దీని మీద ఇప్పుడు నేను డబల్ స్టిచ్ అయితే వేస్తానండి. డబల్ స్టిచ్ చేసి ఐరన్ చేసామంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉందన్నమాట బ్యాక్ సైడ్, అదంతా అక్కడ కట్ చేసుకుంటూ బ్యాక్ సైడ్ డబల్ స్టిచ్ అయితే వేయాలన్నమాట. చూసారా, నెక్ అయితే ఈ విధంగా ఉంది. డబల్ స్టిచ్ చేసేసి వేసేసి ఐరన్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంది అని చెప్పేసి. చాలా నీట్గా వచ్చిందనమాట. చూసారా, బొటెక్లో కూడా అంతే అండి. బొటెక్లో కూడా వాళ్ళు కుట్టడము నీట్గా కుడతారు అనేసి అంటూ ఉంటారు కదా, అది ఎలా వస్తుందంటే కుట్టిన తర్వాత ఐరన్ చేస్తే ఆ షేప్ చూసారా, షేప్ ఎంత నీట్గా కనిపిస్తుందో అంత నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎంత బాగుందో చూసారా, ఎక్కడికక్కడ మూలలు కానీ ఎంత బాగా తిరిగిందో. వాళ్ళు కూడా ఐరన్ చేస్తేనే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి అయితే చూసేయండి. హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ కదా పఫ్ ఇచ్చేసి పెట్టానమాట. హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్కి అయితే క్లాత్ లేదండి, చాలా తక్కువ ఇచ్చారు క్లాత్ అనేది వాళ్ళు. దాన్ని నేను అడ్జస్ట్మెంట్ చేసి స్టిచ్ చేశాను అనమాట హాఫ్ హ్యాండ్స్గా. ఇది మొత్తం బ్లౌజ్ అయితే అయిపోయిందండి, కస్టమర్కి అయితే ఇచ్చేయాలి. పంజాబీ డ్రెస్ అని చెప్పాను కదా, తను కొలతలది ఇవ్వలేదనమాట, ఆది డ్రెస్ ఇవ్వలేదు. ఇంకా అది ఇవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా కటింగ్ అయితే చేయలేదనమాట. ఇంకా 2 ఉన్నాయని చెప్పాను కదా, ఆ డ్రెస్ అయితే కటింగ్ చేసి స్టిచ్ చేసేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి మన వీడియోస్ని.